కంటోన్మెంట్ ఒకటి పక్కన పెడదాం. కంటోన్మెంట్ జరిగిన సినారియో వేరు. సో ఎట్లా చూస్తున్నారు? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. నమస్తే అండి. ఈ ఎలక్షన్ ఒక మాగంటి గోపీనాథ్ గారు అనే మొనాటమీని బ్రేక్ చేయడానికి కాంగ్రెస్ ఒక ప్రయత్నం. కానీ ఏం చేసినా తలకిందులైనా సరే పరిస్థితి ఇన్ బిట్వీన్ నోటా టు డిపాజిట్ మన బీజేపీ పార్టీ కూడా ప్రయత్నిస్తుందంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఆ క్యాండిడేచర్ ఉదాహరణకి డాక్టర్ పద్మ గారు అని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ క్షేత్రస్థాయిలో చాలా స్ట్రంగ్ గా తిరిగారు. చాలా మెడికల్ క్యాంప్ బై ప్రొఫెషన్ షీజ్ అ డాక్టర్, యుఎస్ ఎన్ఆర్ఐ డాక్టర్ ఆవిడ. వెనక్కి వచ్చారు. ఇక్కడ సేవా తత్పరతో మాజీ ఐపీఎస్ వాళ్ళ ఫాదర్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫర్ ఎన్టీ రామారావు గారు. అలాంటి లెగసీ ఉన్న ఆవిడ ఎంతో కష్టపడింది. ఆవిడ కాకుండా కిషన్ రెడ్డి మాటే నేను నెగ్గించుకోవాలన్న దానికి ఆ దీపక్ రెడ్డి చేతిలో టికెట్ పెట్టారు. దీపక్ రెడ్డి గత పోరాటం ఏదైతే ఉందో ఇన్ బిట్వీన్ నోటాకి ఉన్న ఎక్కువ తెచ్చుకోవడానికి, డిపాజిట్లు తెచ్చుకోవడానికి మాత్రమే పోరాటం. ఇక్కడ మీరు జరగబోయే ఎలక్షన్ లో ఇట్ ఈస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అన్నది ఇన్వర్టబుల్ సిచ్యువేషన్. ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చూసుకుంటే ఒక్కసారి ఒక 3 ఎలక్షన్స్ ముందు నుంచి ప్రయాణం అన్నది చూసుకుంటే విష్ణువర్ధన్ రెడ్డి అని పీజీఆర్ అనే ఒక గొప్ప వ్యక్తి అబ్బాయి ఉన్నాడు 14లో. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీకి పెట్టిన దరిద్రం ఏంటంటే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని నెట్లో చంపేసి 9. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మీరు అంటే మాగంటి గోపీనాథ్ 2014 గెలిచారు, 2009 కూడా ఆయనే గెలిచాడు, 2000 ఇప్పుడు ఈ సెకండ్ టర్మ్ ఇది థర్డ్ టర్మ్ కన్సాక్టివ్ గెలుచుకుని వచ్చాడు. సో క్యాండిడేచర్ అన్నది ఎప్పుడైతే ఎలా ఇంపార్టెంట్ ఉంటుందంటే ఇప్పుడు ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేస్తాం. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇందాక మన సోదరుడు చాలా బాగా చెప్పాడు సెక్యులర్ భావాలు అన్నప్పుడు. ఆయన ఎస్సీ సోదరుల విషయంలో ఆయన చెప్పింది యాక్సెప్ట్ చేస్తాను నేను. మీరు కూడా చాలా బాగా చెప్పారు. గౌడ్ని రేవంత్ గౌడ్ అనుకోవచ్చు, లేదంటే ఇంకో పరంగా. బట్ అన్ఫార్చునేట్లీ ఇది ఆల్ ఫాల్ అండర్ హిందూ కమ్యూనిటీలోనే పడతారు. బట్ అవర్స్ ఇస్ సెక్యులర్ కంట్రీ. సెక్యులర్ కంట్రీలో నేను కుల మతాలకు అతీతంగా మా పార్టీ ఏ మతాన్నైనా ఆదరిస్తుంది, గౌరవిస్తుంది అని చెప్పిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి గారు ఆ స్థాయిలో ఆయన మాట్లాడకూడదు. అది తెలుసో తెలియక అన్నారో, తెలివి తక్కువతనంతో అన్నారో, ఓవరాల్ గా ఇట్ ఇస్ క్రియేటింగ్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్. బూమరాంగ్. దానికి తోడు అది మాకైతే మేధావి సంఘానికి వైస్ ఛాన్సలర్ ప్రపంచవ్యాప్తంగా యునానిమస్ గా ఎలక్ట్ చేసిన బండి సంజయ్ గారు కూడా ఈయనైతే అలా భాగ్యలక్ష్మి అమ్మవారి మీద పాట ఏమైనా పాడగలరా ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఎవరు? అజరుద్దీన్ గారు అట. చుట్టూ కొడితే పల్లెలని అజరుద్దీన్ గారి పాటలు ఎందుకు పాడతారు? ఇక్కడ మీకు సబు సందర్భం లేని అసందర్భ చర్యలు, అసందర్భ పేలాపనలు ఎలక్షన్ ఎక్కువ. ఇప్పుడు నేను కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎలా నిర్వీర్యమైంది అనుకున్న విషయంలో చూసుకుంటే మీరు అనేది కంటే ముందు ఇందాక మీరు ఒక మాట అన్నారు. దానికి ఈ రోజు ముఖ్యమంత్రి పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్లామిక్ రాష్ట్రంగా చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చూస్తున్నారు అని చెప్పేసి బండి సంజయ్ కామెంట్ చేశారు. సో ఆ కామెంట్స్ పైన మీ ఉద్దేశం ఏంటిదనంటే బండి సంజయ్ కామెంట్స్ ని పెద్దగా సీరియస్ తీసుకుని, ఎందుకంటే ఎలక్షన్ లో భాగంగా వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు. అదొక పొలిటికల్ స్టేట్మెంట్స్, రాజకీయం వేరన్నారు. రాజకీయంలో ఎలక్షన్ స్టేట్మెంట్ లో ఏది పడుతుంది మాట్లాడవచ్చా? చెల్లుబాటు అవుతాం కదా, జరుగుబాటు అంత సుఖం లేదని ఒకటి ఉంటుంది. మీకు ఇంకోటి చెప్తారు సార్. ఇక్కడ మీకు ఇప్పుడు అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు, ఎమ్మెల్సీ చేశారు. మీరు గత ఎలక్షన్ లో ఆయనకి 80,000 దగ్గర ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్సీ కాలేదు, ఆ కోటా కింద చేస్తారు. కాలేదు, ఆయన ఇండివిజువల్ సిటిజన్ ప్రమాణ స్వీకారం చేసాడు. 6 నెలల లోపల ఎమ్మెల్సీ అవుతాడు. తర్వాత అవుతాడా కాదా మీరు చెప్పలేదు, నేను చెప్పలేదు. అది తర్వాత విషయం. కానీ ముందు గవర్నమెంట్ మీరు ఆగండి సార్. మీరు మాడినప్పుడు నేను మాట్లాడలే, నేను మాట్లాడడం మొదటి ఎప్పుడు మాట్లాడలేదు. ఇది గవర్నర్ డెసిజన్, దాన్ని మనం ఏం చెప్పలేము ఇప్పుడు. లెట్స్ సీ. ఇప్పుడు కాలేదండి, ఇప్పుడు కాదండి, అది చెప్పండి. కాలేదు అవుడు నాకు అనవసరం. 6 నెలలు అయితే మనకి గ్యారంటీగా మంత్రి పదవి ఉన్నాడు. ఈ ఎలక్షన్ ఇంకేంటి మరి ఆగండి. మీరు జరిగింది యాక్సెప్ట్ అవుతుందో లేదు తర్వాత విషయం. ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చింది సరే, ఓకే. అంటే ఆయన మాట్లాడుతున్నారు, ఆయన మంత్రి చేశాడని చెప్పండి, ఎమ్మెల్సీ చేశాడని చెప్పకండి. ఏంటంటే ఎమ్మెల్సీ కోట మంత్రి అయిండు అంతే. తర్వాత విషయం, ఎమ్మెల్సీ కోట కింద మంత్రిని చేసుకున్నారు కానీ ఆయన ఎమ్మెల్సీ ఇంకా అధికారికంగా అవుతాడా లేదా ప్రమాణ తర్వాత విషయం. ఈ పాయింట్ 6 నెలల మంత్రి గమన ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడికి వస్తే అతనికి ఈ క్యాంపెయినింగ్ లో ఎంఐఎం సపోర్ట్ ఉంది కాబట్టి ఒక ముస్లిం కోటాలో మా సోదరుడు చెప్పినట్టు ఆయనకి టికెట్ ఇచ్చుంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు గణనీయంగా పెరగడానికి లేదు. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు అన్నది స్థానికత మీరు చెప్పింది ఇన్ బిట్వీన్ 16 to 20% ఓటు బ్యాంక్ అని అతను కాంకర్ చేయబోతాడు. టోటల్ 3,40,000 ఓట్ల దగ్గర ఉన్నాయి. 16 to 20% అతను ఒరిజినల్ ఎబిలిటీ.
ఇందులో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎక్కడ ఉంది? ఇది కాక 2 ఏళ్ళ యాంటీ ఇన్కంబెన్సీ. ఎస్. ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు రోడ్ షోలో ఈ 6 తమాషాలు ఇందాక మన వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు. అదర్ దాన్ ఉచిత బస్సు ప్రయాణం ఆడపిల్లలకి తప్ప. దీనిలో ఇంకొక పాయింట్, నవీన్ యాదవ్ పర్సనల్ ఓటు బ్యాంకు మీరు అంటారు 60-20%. ఎంఐఎం ఓటు బ్యాంక్ తో కలుపుకొని మాట్లాడుతున్నారా? అది చెప్తున్నాను, అది అయిపోతుకలేదు. నేను ఇండివిజువల్ క్యాండిడేచర్ నీడ్స్ టు బి జస్టిఫైడ్. ఎస్. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు, లేకపోతే సునీతమ్మ గారు, ఎవరు మాగంటి సునీతమ్మ గారు, అలాగే ఇంకో ఆయన ఎవరు మన దీపక్ రెడ్డి గారు. ఇప్పుడు దీపక్ రెడ్డి గారి ప్రభావం ఉన్నది గత ఎలక్షన్ లో చూసాం. ఓవరాల్ గా బీజేపీ క్యాండిడేచర్ ని ఎప్పుడైతే మిస్పిక్, అదర్ దాన్ కిషన్ రెడ్డి గారు వంతు తప్ప ఇంకా ఎంటైర్ బీజేపీలో ఎవరు సపోర్ట్ చేయలేదు ఆయన క్యాండిడేచర్. సో పార్టీ అలాగే నవీన్ యాదవ్ గారికి ఆయన ఎవరంటే నటరాజనమ్మ నెత్తి కూర్చుని ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడన్న జిద్దుతో ఆవిడకి టికెట్ ఇప్పించారు. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ ఆఫ్ కాంగ్రెస్, వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఫ్లేవర్ ఆఫ్ బీజేపీ ఎక్కడ యాడ్ అవుతుంది? ఇది ఫస్ట్ సెట్ బ్యాక్. రెండోది, మన సాంప్రదాయం ప్రకారం ఆడపిల్లలు సింపతి ఓటు. ఇప్పుడు మన కంటోన్మెంట్ అతీతమేం కాదు. సాయన్ గారి మరణంతో వాళ్ళ పాప సింపతితో గెలిచింది. తర్వాత ఆవిడ మరణం తర్వాత ఎవరికి టికెట్ ఇచ్చారు అది యాడ్ అవ్వలేదు. సో ఇక్కడ మీరు ఇంకా మీరు లాస్ట్ ఎలక్షన్ ఒకసారి మాగంటి గోపీనాథ్ గారు గెలుపు చూస్తేనండి అసలు ఆయన్ని మొఖాల మీద చేతరికించుకుని తలుపులేసేసిన ఉదంతాలు ఉన్నాయి. అలాంటి దగ్గర కూడా ఒక ఆర్ట్ సర్కమ్స్టాన్సెస్ హౌ హి హస్ ఓవర్కమ్. ఇవి మనకి వెనక నుంచి చదువుకున్న విషయాలు. సో ఇక్కడ మీకు ఓవరాల్ గా ఈ సిండ్రోమ్ లో మిస్పిక్ ఆఫ్ క్యాండిడేట్ పిక్ అన్నది కాంగ్రెస్ పరంగా ఆయన కాకుండా కుసుమకరం గారిని ట్రై చేశారు కాస్ట్ ఈక్వేషన్స్ లో. ఆయన చెప్పిన మాట బండి సంజయ్ ఎవరు మాట్లాడుతూ ఎవరు దీపక్ రెడ్డి ఎవరికో చెప్పారు 5,200 మంది చౌదరి సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. క్వైట్ సర్ప్రైజింగ్. అసలు ఒరిజినల్ గా 34,000 పైన ఉన్న దగ్గర ఇవాళ 28,700 ఓట్లు ఉన్నాయి. ఇట్ ఈస్ అనదర్ మిస్పిక్. సో ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అవుతున్నాయి? మీరు చెప్పిన స్థానికత, నవీన్ యాదవ్ గారు వాళ్ళ నాన్నగారు క్యారెక్టర్ అన్ని మనకు అనవసరం విషయాలు. కానీ స్థానికతను జస్టిఫై చేసే దగ్గర స్థానికంగా ఒక 3 టర్మ్స్ బట్టి బస్తీల్లో ఉన్న ఎంఐఎం ఓటు అనండి, లేకపోతే ముస్లిం సామాజిక వర్గం ఓటు. మీరు మాగంటి గోపీనాథ్ గారికి ఆయువు పట్టు ముస్లిం ఓటు బ్యాంక్. బస్తీల్లో దగ్గర 1,64,000 ఎంత 34,000 ఓట్లు, దగ్గర 1,30,000 ఓట్లు ఉన్న దగ్గర ఆన్ అగ్రిగేట్ 70,000-80,000 ఓట్లు అతను ఏవి కాకుండా కైవసం చేసుకున్నాడు. ట్రాక్ రికార్డ్ అది. సో ఇప్పుడు మీకు ఎంఐఎం పార్టీ పరంగా ఎలా కాంగ్రెస్ యాడ్ అవుతుందని ఈక్వేషన్. అంటే ఒక మనిషి నాకు తెలిసి ముస్లిం సామాజిక వర్గంలో వాళ్ళు మనకన్నా దయాదృహృదయులు. ఎలా అంటే ఒక ఫ్యామిలీలో ఆడపిల్లకి కష్టం వచ్చినప్పుడు నిలబడేది మనిషి, అంత మనిషి చనిపోయాడు. సో అప్పుడు మీకు ఏ ఫ్లేవర్ ఎంఐఎం పరంగా కాంగ్రెస్ యాడ్ అవుతుంది అన్న దగ్గర అజరుద్దీన్ గారు అయితే డెఫినెట్ గా, ఎందుకంటే అతను కాంగ్రెస్ చేసిన 70,000-80,000 ఓట్లు మాగంటి గోపీనాథ్కి ధీటుగా అది ముస్లిం సామాజిక వర్గం వచ్చింది. సో ఆ పోటీ తత్వాన్ని చూడొచ్చు. ఇప్పుడు ఎంఐఎం యాడ్ అయింది అనుకుంటారు. ఇదే అజరుద్దీన్ గారు, ఆయన నేచర్ ముస్లిం, ఆయన ఇండియన్ బాజీ క్రికెటర్. ప్రెసెంట్ ఇవాళ ఆయనకి గౌరవప్రదమైన మంత్రి పదవి ఇచ్చిన దగ్గర ఇదే మున్సిపల్ శాఖ ఇస్తే అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డంపింగ్ యార్డ్లు. చెత్త రోడ్డు మీద వెచ్చలో వీళ్ళందరూ బస్తీలు తిరుగుతున్నారు అరగంటలకి. అక్కడ దానికి ఒక ఆల్రెడీ గెలిచిన వాడికి గల్లీలో ఒక చిన్న మారుతి కారు కూడా పట్టే పరిస్థితి ఉండదు. రెండోది ఏంటంటే చెత్త విపరీతంగా ఉంటుంది కాబట్టి ఆ సబ్స్టేషన్ కింద నుంచి రండి ఎంత తీవ్ర పరిస్థితి ఉంటుంది రామత్ నగర్కి వచ్చి దగ్గర. సో ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ లో నేను వాళ్ళకి అడ్వాంటేజ్ ఎలా ఉంటుందంటే కాంగ్రెస్ రూలింగ్ లో ఉంది కాబట్టి నీ అజరుద్దీన్ గారిని నేను ఖచ్చితంగా మంత్రి పదవి, అది కూడా మున్సిపల్ శాఖ ఇచ్చి దీనికి ఒక సొల్యూషన్ ప్రాస్పెక్ట్ ఇస్తానంటే అలాంటి క్యాంపెయినింగ్ లేదు. బట్ లేదు కదా, ఇవాళ లేనందుకు ఇవాళ ఏం చేస్తే సర్వం తానే రేవంత్ రెడ్డి గారు నడిపించుకునే దగ్గర ఎలాంటి పరిస్థితి క్రియేట్ చేసుకున్నారంటే సెల్ఫ్ గోల్. ఒకటి ఆ సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకున్న దగ్గర కుల మతాలకు అతీతంగా ప్రమాణం చేసిన రాజ్యాంగాన్ని మర్చిపోయాడు. సామాజిక వర్గం ఓన్ చేసుకోండి. సోదరుడు చెప్పినట్టు ఖచ్చితంగా ఎస్సీ సోదరులు నా సోదరు సమానంలో నేను గర్విస్తాను. కానీ వేర్ ఇట్ కమ్స్ టు కమ్యూనిటీ పరంగా అయితే బండి సంజయ్ లాంటి వాళ్ళు మాట్లాడిన మాట ఇల్లు అన్నది పెద్ద తేడా ఏం లేదు. 70% ఓటు బ్యాంక్ ఉన్న హిందూ సామాజిక వర్గం తరఫున మా బీజేపీ పార్టీ అలా క్యాంపెయిన్ చేసుకుంటున్నారో, అంటే అతీతంగా కొంతమంది కాదు 90% షేర్ కానీ 10% ఏదైతే చేస్తారు హిందువులు. దీంట్లో కూడా కొంత పొలిటికల్ డీవియేషన్ కనిపిస్తోంది బండి సంజయ్ మాటల్లో, రేవంత్ రెడ్డి మాటల్లో. సో బీఆర్ఎస్ ని చీల్చేటువంటి ఓట్లు చీల్చేటువంటి మాటలు దీంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు పాయింట్ కి వచ్చారు, అసలు పాయింట్. మీరు బండి సంజయ్ గారు తిరుగుతున్న ఏరియాలు, అలాగే కిషన్ రెడ్డి గారు తిరుగుతున్న ఏరియాలు, బీఆర్ఎస్ అక్కడ టచ్ చేయని ఏరియాలు దగ్గర ఎవరికి ఓటు బ్యాంక్ అడ్వాంటేజ్ క్రియేట్ చేయడానికి చేస్తారో మా వెంకటరెడ్డి గారు అడగండి చెప్తారు. మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు వస్తాం మీ దగ్గరికి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.